రామరాజు గారు, రామరాజు గారు, నమస్కారం రామరాజు గారు. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. చెప్పండి పంతులు గారు, ఏదైనా పని ఉండి వచ్చారా? అయ్యా, సంక్రాంతి పండుగ దగ్గరకొస్తుంది. ప్రతి ఏడాది పండుగ వేడుకలు మీ చేతుల మీదుగా ఘనంగా జరుగుతున్నాయి. అదీకాక చుట్టుపక్కల గ్రామాల్లోనే మీది ఉమ్మడి కుటుంబం. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా కలిసి ఉన్న కుటుంబం మీదే. అన్నమాట జవదాటని తమ్ముళ్ళు, పెద్ద కోడలి మాటకు ఎదురు చెప్పని తోటి కోడళ్ళు. కుటుంబ విలువలు పద్ధతిగా పాటించే పవిత్రమైన అనుబంధాలు మీ సొంతం. అందుకని సంక్రాంతి వేడుకలు మీరు జరిపించడమే సబబు. దాని గురించి కొంచెం ఆలోచించండి అయ్యా. తప్పకుండా పంతులు గారు. ఆ, సరే రామరాజు గారు, ఇక నేను వెళ్ళొస్తాను. భలేవారు పంతులు గారు, ఇంటికొచ్చి కాఫీ తాగకుండా ఎలా వెళ్తారు? ఉండండి ఒక్క నిమిషం. అలాగే. సీత, పంతులు గారికి కాఫీ తీసుకురా. దాక్షాయిని, పంతులు గారికి కాఫీ తీసుకురా. అక్కకి చెప్పారుగా, ఇస్తుందేమోలే, మళ్ళీ నేను వెళ్ళడం ఎందుకు? దాక్షానికి చెప్పినట్టున్నారుగా, నేను బట్టలు ఎత్తుక్కుంటే సరిపోతుంది. ఏంటి ఎవరూ రావట్లేదు? సరస్వతి, చిట్టి, ఎవరో ఒకరు కాఫీ తీసుకురండి. ఇంట్లో ఎవరూ లేరా? కాఫీ అంటే ఎవరు పలకరేంటి? వీళ్ళు వెళ్ళినట్టుగా లేరు, నేనే వెళ్ళడం బెటర్. చిట్టమ్మ గారు లేరండి, బయటికి వెళ్ళారు. మీకు ఇందాక చెప్పింది ఈ ఐకమత్యం గురించే రామరాజు గారు. మీ మాట అంటే అందరికీ ఎంత గౌరవమో చూడండి. ఈ రోజుల్లో కూడా ఇలా ఉండడం నిజంగా గొప్ప విషయం అండి. వస్తాను రామరాజు గారు, వస్తాను సీతమ్మ. ఆగండి. ఏమైంది మీ అందరికీ? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంతకుముందు పిలవంగానే వచ్చేవారు. ఇంటికి ఎవరైనా వస్తే మీకు మీరుగా మంచి చెడ్డ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను గట్టిగా కేకలు పెట్టినా తప్ప రాలేనంతగా మారిపోయారా? ఏంటంత రాజకార్యాలు? నేను బట్టలు ఉతుకుతున్నానండి. వద్దామనుకునే లోపు మీరు దాక్షాయిని వాళ్ళని పిలిచారు, అందుకే ఆగాల్సొచ్చింది. ఎప్పుడూ అక్కే చేస్తుంది కదా అని నేనాగాను బావగారు. నేను అలాగే అనుకున్నాను బావగారు. చాలండి. పంతులు గారికి మనం వేరు కుంపట్ల సంగతి తెలియదు కాబట్టి సరిపోయింది. మీ ప్రవర్తన మన పరువు బజారు కీర్చేలాగా ఉంటే నేను అస్సలు సహించను. మీరింట్లో ఎలా ఉందా, నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు మన లొసుగులు తెలియనివ్వకండి. సంక్రాంతి వేడుకలు అందరం కలిసి చేయాలి, గుర్తుపెట్టుకోండి.
ఎవరు కావాలండి? శ్రవణ్ ఉన్నాడండి? ఉన్నారండి, పిలుస్తాను. సార్ మీరా? నమస్కారం అండి. నమస్తే. రండి కూర్చోండి. మారుతి కొన్ని వాటర్ తీసుకున్నా. రండి సార్ కూర్చోండి. కూర్చోండి మేడం. మా యుఎస్ ప్రయాణం ఎల్లుండే శ్రవణ్, అందుకే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాం. చాలా సంతోషం సార్. నేనే ఈరోజు సాయంత్రం వచ్చి కలుద్దాం అనుకున్నాను సార్. ఈలోపు మీరే వచ్చారు. సార్ వాటర్ తీసుకోండి. మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. అనయ్య, వదినా, సరస్వతి, అరే నాని. కూర్చోని. నమస్కారం అండి. నమస్తే అండి, కూర్చోండి. ట్రావెల్స్ అగ్రిమెంట్ విషయంలో ఒకసారి మీతో ఫోన్లో మాట్లాడటమే. నా తమ్ముడు మీ దగ్గర జాబ్ చేస్తున్నప్పుడు కూడా సొంత మనిషిలాగా చూసుకునేవారని చెప్పాడు. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. ఒక విధంగా అందుకు మీరే కారణం రామరాజు గారు. నేనా? అవునండి. ఏ మనిషి వ్యక్తిత్వమైనా వాళ్ళ పెంపకం మీదే తెలుస్తుందండి. ఎవరైనా తమ పిల్లలకు కెరియర్లో ఎదగాలనో, ఆస్తులు సంపాదించాలనో, డబ్బులు కూడబెట్టాలనో నేర్పి పెంచుతారు. కానీ మీరు మీ తమ్ముళ్లకు సహాయం చేసే గుణాన్ని నేర్పించారు. అందువల్లనే నా కొడుకు నాకు దక్కాడు. శ్రావణ్ కూడా మాలో ఒకడని తెలియజేశారు. మీరు నేర్పిన సంస్కారానికి చేతులెత్తి దండం పెట్టాలండి. మా అన్నయ్య నిజంగానే పేరుకు తగ్గట్టు కుటుంబానికి రాముడు, గుణానికి రాజు. అందుకే మేమంతా ఇంత సంతోషంగా ఉన్నాం. శ్రావణ్ సార్, ట్రావెల్స్ను నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావో మాకు తెలుసు. అయినా కూడా మరొక్కసారి చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకో. తప్పకుండా సార్. రామరాజు గారు, ప్రయాణానికి మేము ఇంకా చాలా ఏర్పాట్లు చేసుకోవాలి. బయలుదేరతామండి. అయ్యో భలేవారండి, మొదటిసారి ఇంటికొచ్చి భోజనం చేయకుండా ఎలా వెళ్తారో? అమెరికాకి వెళ్తే ఎప్పుడు తిరిగి వస్తారో ఏమో. భోంచేసి వెళ్తురుగానే ఉండండి. అయ్యో, ఇప్పుడు అదంతా వద్దు సీత గారు. మీ కలుపుగోలతనాన్ని, మీ ఉమ్మడి కుటుంబాన్ని చూస్తుంటే నా కడుపు నిండిపోయిందండి. అయితే మా ఇంట్లో భోజనం చేసి మిగిలిన సగం నింపుకోండి. సీత, వెళ్ళి ఆ వంట ఏర్పాట్లు చూడు. ఈలోగా కాఫీ కూడా ఇవ్వు. అలాగేనండి. వదినా, ఒక్క నిమిషం వదినా. ఏంటి శ్రవణ్? వదినా, మా ఓనర్ గారికి మొదటిసారి మన ఇంట్లో చేసే భోజనం ఎప్పటికీ గుర్తుండాలి. అలా గుర్తుండాలి అంటే మొన్న వండినట్టు ఈరోజు కూడా సరస్వతే తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చూపిస్తుంది. ఏముంటా సరస్వతి? అంటే ఇవాళ వాడు అలా వండుతాడో లేదో శ్రవణ్. వాడా? వాడెవడు సరస్వతి వదినా? మొన్న చేసింది మీరు కాదా? మేమే మా చేతులతో వండాము. మొన్నలా కుదురుతుందో లేదో అనబోయి తడబడి వాడు చేస్తాడో లేదో అని అంటుంది. అవునవును, అంతే. అయితే ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేయండి. సరే. దాక్షాయణి, చిట్టి, మీరిద్దరూ నాకు కొంచెం హెల్ప్ చేయడానికి రండి. ప్లీజ్ రావా? చిట్టి రా.
శ్రవణ్ నన్ను ఇలా ఇరికించేశాడేంటి దాక్షాయిని? నేను చేసిన వంట తిని వాళ్ళెప్పటికీ గుర్తు పెట్టుకోవడం కాదు, అసలు నేనేం కూరలు చేశానో కనిపెట్టడానికి వాళ్ళకి జీవితకాలం సరిపోదు. దీనికెందుకక్క కింద మీద పడుతున్నావు? నీతో కాదని శ్రవణ్ బావని పక్కకు పిలిచి చెప్పేయి, సీతకొచ్చి వండుతుంది. ఎలా చెప్పగలను చిట్టి? నేనే చెయ్యాలి అని శ్రవణ్ అందరి ముందు కమిట్ చేసేశాడు కదా. నువ్వు చేసింది తిని వాళ్ళు వామిట్ చేసుకునే బదులు ఈ కమిట్మెంట్ క్యాన్సిల్ అని ముందే శ్రవణ్ కి చెప్పేస్తే బయట నుంచైనా తెప్పిస్తాడు. ఎలాగో సీతక్క వంట చేసినా మనం బిల్లులు కట్టాల్సిందే కదా. అవేమీ అవసరం లేదులే దాక్షాయిని. ఇంటికొచ్చిన గెస్ట్ల కోసం కూడా మిమ్మల్ని ఎందుకు పేయింగ్ గెస్ట్లా చూస్తాను? మీరేం టెన్షన్ పడకండి, నేను వంట చేస్తాను. ఏం పర్లేదక్క, మేమే వంట చేస్తాం. శ్రవణ్ చెప్పాక కూడా నువ్వు చేస్తే మనింట్లోనే మనల్ని చిన్న చూపు చూస్తాడు. మన వంట తిని వాళ్ళు అసహ్యంగా చూసేదానికంటే ఇది బెటరే కదా దాక్షాయిని. కానీ ఇలాంటి సందర్భాలు వచ్చిన ప్రతిసారి అక్క మీద ఆధారపడడం కరెక్టేనంటావా? ఏం పర్లేదు, మనమే వంట చేద్దాం. సరేలే దాక్షాయిని, నీకు ఇబ్బంది ఎందుకు అని నేను వంట చేస్తానన్నాను. మీరే చేస్తాను అంటే మంచిదే కదా. నేనైతే వాళ్ళిద్దరికి కాఫీ పెట్టిస్తాను, తర్వాత మీరు వంట చేసుకోండి. చిట్టి తప్పుకో. చిట్టి, ఆ పాల ప్యాకెట్ అందుకోవా? మీరిక వంట చేసుకోండి. నాని, నువ్వు వెళ్ళి చికెన్ ఫిష్ కూరలు తీసుకునిరా. ఓకే, త్వరగా వచ్చారు. సరే అన్నయ్య. అక్క చేస్తాను అంటే నువ్వు అడ్డుపడ్డావు. నాకేమో అసలు వంటే రాదాయే. నీకొచ్చినా కొంచెం వాళ్ళు తినడం కష్టమే. చిట్టికి వచ్చినా వాళ్ళు మెచ్చేలా చెయ్యలేదు. ఇప్పుడు ఈ గంట నుంచి మనం బయటపడేది ఎలా దాక్షాయిని? బయటపడాలి అంటే, ఫుడ్ నచ్చాలి అంటే మనమే వండాలా ఏంటి? ఎప్పట్లాగే బయట నుంచి ఆర్డర్ తెప్పిస్తే పోలే? ఎందుకొచ్చిన గోల దాక్షాయిని? పోయినసారైతే ఎలా గోల, మన టైం బాగుండి మనం పార్సిల్ తెప్పించినట్టు తెలియలేదు. వాళ్ళ ఓనర్ వచ్చినప్పుడు అలా చేశాము అని తెలిస్తే శ్రవణ్ నన్ను చంపేస్తాడు. మనం బయటికి తెప్పించినామని మెళ్ళ బోర్డేసుకుని తిరుగుతామా ఏంది? చుప్చాప్ ఓటిస్తాం, మనమే చేసినామని మెళ్ళొప్పిస్తాం కదా. నువ్వు ఆర్డర్ అయితే దాక్షాయనక్క. ఎవరైనా వస్తున్నారేమో చూడు. వెళ్ళు వెళ్ళు. అక్క, ఎవరు లేరు. ఆర్డర్. హలో, మేమిచ్చిన ఆర్డర్ని నోట్ చేసుకుని అర్జెంటుగా నేను చెప్పిన అడ్రస్కి పంపించండి. ఆర్డర్ చెప్పండి మేడం. చికెన్ ఫ్రై, మటన్ రోస్ట్, గుత్తొంకాయ కూర, బెండకాయ ఫ్రై, రసం, సాంబార్ ఇవన్నీ పంపించండి. అలాగే మేడం. ఫుడ్ ఆర్డర్ చేసేసాం కదా దాక్షాయిని, ఇక మనకి ఇక్కడేం పని? పదండి బయటికి వెళ్దాం. ఏయ్ ఆగు, నీ బొందే.
బయటికెళ్తే మనం వంట చేయట్లేదని తెలిసిపోదా ఏంటి? అవును, నిజమే కదా. అక్క, ముందైతే కుక్కర్లో రైస్ పెట్టేద్దాం. తర్వాత వాళ్ళకి అనుమానం రాకుండా ఏం చేయాలో సూచేయిద్దాం. ఉండు, నేను రైస్ పెడతా. రైస్ పెట్టేసినక్క. అలాగే. ఇక్కడేం చేస్తున్నావు సీత? ఏది బ్యాలెన్స్ తప్పకుండా లెక్కలు సరిచేద్దామని ఇక్కడ కూర్చున్నానండి. అవన్నీ తర్వాత వెళ్ళి వంట చేయి సీత. పాపం వాళ్ళకంతగా రాదు. ఇది మరీ బాగుందండి. మీ తమ్ముడేమో నన్ను ఆగమన్నాడు, నా చెల్లెళ్ళేమో వద్దన్నారు. అయినా నేను తగుదనమ్మా అని ఎలా చేసేదండి? వాళ్ళందరూ ఊరుకుంటే వచ్చిన గెస్ట్ల ముందు మన మాట పోదా? మీరేం దిగులు పడకండి. వాళ్ళు ఎలా వంట చేసినా వచ్చిన వాళ్ల ముందు మనకి మాట రాకుండా చూసుకునే బాధ్యత నాది. సరేనా? సరే కాక ఇంకేమంటాం? సరే. అమ్మగారు, నాదొక డౌట్, అనుమానం అండి. ఏంటది? శ్రవణ బాబాళ్ళ బాస్ గారు విదేశాలు పోదాం అనుకుంటున్నారు కదా. అవును. వీళ్ళు చేసి వంట తింటే దేశం దాటం కదమ్మగారు, మన ఇంటి గడప దాటం కూడా కష్టమే. సతికిల బళ్ళు లేవడానికే 10 రోజులు పడతాం గారు. మారుతి, అలా ఏం అవ్వదులే. ఊరుకోండి అమ్మగారు. అవునమ్మగారు, వాళ్ళు చేసింది వాళ్ళిద్దరికేనా? మనం కూడా తినాలా? మేము తిన్నా తినకపోయినా నువ్వు మాత్రం తినాలే. ఈ పూట కంటే అర్థమైందిలేండి. మళ్ళీ మీరు వంట చేసే వరకు నాకు ఉపవాసమేనన్నమాట. వదినా, చిట్టి, ఉల్లిపాయలు కట్ చేసావా? సరస్వతి, పచ్చిమిర్చి కట్ చేయి. ఇంకా చూస్తావేంటి? వెళ్ళి కట్ చేయి, కట్ చేయి సరస్వతి. ఆలు ఉడికిందా లేదా? వదినా. సరస్వతి, ఇప్పుడు బీన్స్ ఎందుకు కట్ చేస్తున్నావు అక్క? ఆయన అవే సరిపోతాయి. ఇది పచ్చిమిర్చి కాదా? ఓ, నీ మొహం. వంట బాగా చేయాలన్న కంగారులో ఏదేంటో తెలియట్లేదా నీకు? వదినా, ఇంట్లో ఉన్న కూరలు ఎందుకు? ఫ్రెష్గా కాయగూరలు, చికెన్, ఫిష్ అన్ని తీసుకొచ్చా. మొన్న చేసిన వంట కంటే ఈసారి బాగా, చాలా బాగా ఉండాలి. మేం ఫిష్ ఆర్డర్ ఇలే, చికెన్ తో పాటు మటన్ ఇచ్చినాం. అయ్యో, ఆర్డర్ ఇవ్వడం ఏంటి? మీరు ఇంట్లో వంట చేయట్లేదా? ఇంట్లోనే చేస్తున్నాం నాని. చిట్టి ఏదో కంగారులో నోరు జారిందంతే. నోరు జారింది అంటే నిజంగానే బయట ఫుడ్ ఆర్డర్ చేశారా? గెస్ట్ల దగ్గర మాట పడకూడదని వాళ్ళేదో కంగారు పడుతూ ఉంటే అనుమానంతో ప్రశ్నలు వేసి నువ్వు ఇంకా కొంచెం కంగారు పెడతావేంటి నాని? మొన్న మీరు తిన్నంత టేస్ట్ గా ఫుడ్ కావాలి, అంతే కదా? అంతే అంతే వదినా. సేమ్ టేస్ట్ ఉంటుంది. అక్కడి నుంచే కదా వచ్చేది.
అక్కడి నుంచి వచ్చేదా? అన్నీ మేమేగా చేసేది అనబోయి అలా అన్నది నాని, అంతే. నువ్వెళ్ళు, మేం వంట స్టార్ట్ చేస్తాం. నేనెక్కడికి వెళ్ళను. మీరు ముగ్గురు అంత అద్భుతంగా ఎలా వంటలు చేశారని శ్రవణ్ అన్నయ్య, శంకర్ అన్నయ్య చాలాసేపు షాక్ లో ఉన్నారు. పెద్దోదిన వంట చేస్తుంటే చాలాసార్లు చూశాను. ఈ రోజు మీ వంట అయ్యేదాకా నేను ఇక్కడే ఉండి చూస్తాను.